హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ మటన్ కర్రీ రెసిపీ చూసేద్దామా. రుచికరమైన మటన్ కర్రీ కోసం ఫస్ట్ మటన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా పక్కకు ఉంచుకోవాలి. మనం కట్టెల పొయ్యి పైన మటన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి కట్టెల పొయ్యి పైన ఒక పాత్రను పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, బండ పువ్వు, కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు వేసి ఫ్రై కానివ్వాలండి. చాలా అవసరం లేదండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇందులో మనము సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి అండి. మనము ఆనియన్ పేస్ట్ కూడా కాస్త వేసుకోవాలి అండి, గ్రేవీ బాగా వస్తుంది కర్రీకి. కొద్దిగా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి అండి. అది ఫ్రై అయిన తర్వాత మనము కర్రీకి తగినంత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అండి. ఈ విధంగా పచ్చివాసన వెళ్ళేరాక అల్లం పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలండి. మనం మటన్ కర్రీ ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం కాబట్టి మటన్ని కొద్దిగా తీసుకోవాలి. మొత్తం మటన్ కర్రీ ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలి అండి. మటన్ కర్రీకి తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్, రుచికి తగినంత. ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కారం వేసాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కాసేపు బాయిల్ అయిన తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, కోకోనట్ పౌడర్. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని 50% బాయిల్ అయిన తర్వాత మనము ఈ విధంగా వేసుకొని ఇందులో ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ధనియాల పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఎమ్మీ మటన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. కాసేపు బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేయడమే ఫ్రెండ్స్. మన ఎమ్మీ మటన్ కర్రీ చూస్తేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. టేస్టీ మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.